ఒక అతను ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నాకు చాలా భయంగా ఉందన్నాడు. ఎందుకంటే నా భార్య ప్రెగ్నెంట్ అండి. ఆమె ప్రెగ్నెంట్ అయితే నీకు భయం ఏంటండి అన్నాడు. అలా కాదండి, నేను వెళ్తున్న దారిలో ఒక ఆవిడ ఇంటి మలుపు ఒకటి ఉంది, సిమెంట్ రోడ్లు నడుస్తున్నాను, జిస్ట్ తీసిన కోడిగుడ్డ ఆమె గదిలో నుండి ఆ కిటికీలో నుండి ఇసిరేసింది, కరెక్ట్గా వచ్చి ఎక్కడ తగిలింది, ఈయనకే తగిలింది. ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది, ఆ జిస్ట్ అంతా నాకు తగులుతుందేమో, నేను ఇంటికి వెళ్తే ప్రెగ్నెంట్తో ఉన్న నా భార్య కూడా ఒకవేళ మిస్క్యారీ అవుతుందేమో భయం వేస్తుంది. నేను ఎస్టీడీ బూత్కి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎస్టీడీ బూత్లు ఎక్కువ ఉండేవి, అవునా? ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ల్యాండ్ లైన్ ఇచ్చాను. భయపడొద్దు, నువ్వు ప్రభుని నమ్ముకున్నావా అని అడిగాను. నమ్మాను సార్ అన్నాడు. చర్చికి వెళ్తున్నాడు, ప్రతి ఆదివారం వస్తున్నాను కదండి మీ చర్చికి. అయితే పరిగెత్తు అన్నాను. ఎక్కడికి సార్ అన్నాడు. ఇంట్లో వంటగది దగ్గరకు పరిగెత్తు. ఏం జరిగింది? ఇలా కారిపోతున్నావు కదా, త్వరగా తీసుకువెళ్ళి ఇలా షర్ట్ మీద తీసి ఆ ప్యానం మీద వేసేసాయి. ప్యానం మీద వేసి ఆమ్లెట్ ఆంపట్టు అయిపోయింది పని. ఆమ్లెట్ వేయి, ఆంపట్టు. పాస్టర్ గారు జోక్ చేస్తా. జోక్ కాదు నాన్న, నిజం చెప్తున్నాను. యేసు ప్రభు నమ్మినవాడు అయితే, క్రీస్తులో ఉన్నవాడు అయితే, వాక్యంలో ఉన్నవాడు అయితే నీకు ఏ దిష్టి తగలదు, ఏ శాపం నిన్ను ముట్టదు, ఏ దురాత్మలు నిన్ను ఏ హాని చేయలేవు. యేసు రక్తం నిన్ను చుట్టూ ఆవరించి ఉంది. యేసు రక్తంలో కాపాడబడుతున్నావు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న వానికి ఏ శాపము లేదు. దైవజనం ఎవరైనా చేతబడి చేశారని చెప్తే చెప్పండి, బ్రదర్ మాకు ఏ బడి పని చేయదు, ప్రార్థనా బడి ఒకటే మాకు పనిచేస్తుంది. శకునాలు పనిచేయవు, బాణామతి పనిచేయదు, ఏం పనిచేయవు. మా దగ్గరికి వచ్చేసరికి పనిచేయవు. AK-47 తీసుకుని బుల్లెట్తో ఉన్నటువంటిది ఇంత మందంగా ఉన్న ఐరన్ షీట్ దగ్గర, ఒక స్టీల్ షీట్ ఇలా ఉందనుకుందాం, ఇంత మందంగా ఉందనుకుందాం ఐరన్ షీట్, దీని అవతల నిలబడి టపటపటపడమని పేల్చాడు అనుకోండి, ఇంత మందంగా ఉన్న దాంట్లో బుల్లెట్లు వస్తాయా? ఏమవుతాయి చెప్పండి? రివర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత పేల్చినా అవి యువతలకు రాలేవు. కారులోనంటే కారు రేకుతో చేశారు కాబట్టి అవతలకు వెళ్ళొచ్చు బుల్లెట్, కానీ ఐరన్ షీట్ స్టీల్తో ఇలా చేసినటువంటి దాంతో లోపలికి రాలేదు. మానవుడు చేసిన ఐరన్ షీట్లో నుండే AK-47 బుల్లెట్స్ రావట్లేదు. యేసుక్రీస్తునందున్న నీవు, నీ చుట్టూ దేవుడు పెట్టిన అగ్నికంచె ఎలాంటిదో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో నువ్వు కాపాడబడుతున్నావు. ఏ చీకటి శక్తి కూడా నేను ముట్టలేదు. నథింగ్ కెన్ హార్మ్ యూ అన్నాడు లూకాసువార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు నువ్వు శత్రుబలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది ఎంత మాత్రమునో హాని చేయదు. ఆమేన్. ఎవరిని చేతబడి చేశారని చెప్తే మాకు ఏ బడి పని చేయదు, స్కూల్ బడి తప్ప, ప్రార్థనా బడి. ప్రైజ్ ద లార్డ్. చదువుకున్న టీచర్స్, విద్యావంతులు కూడా ఈ చేతబడి అని అదే దానికి లోబడిపోతున్నారు, భయపడుతున్నారు. జీవితంలో 40 సంవత్సరాల తర్వాత బాడీ కొంచెం స్లో అవుద్ది. ఎంతటి ఎవరి బాడీ అయినా డాక్టర్స్ని అడిగి చూడండి. అప్పుడు వరకు నువ్వు ఏం పెట్టినా ఈడ్చుకుని వెళ్తుంది, లాక్కెళ్తుంది. వెళ్దాం 40 దాకా నన్ను లాక్కెళ్ళంటుంది. నేను లాగలేను, నువ్వు నన్ను లాక్కెళ్ళమంటుంది. కొంత లేవలేని వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఎట్టి చెప్పాలి? అప్పుడు వరకు చురుగ్గా లేచి పరిగెత్తిన వ్యక్తి కొంత వయసు వచ్చినప్పుడు కొంచెం చేయి పట్టుకుని అంటాడు, అవునా? సోఫా మీద లేవాలంటే ఏం చేయాలి? అలాగే బాడీ 40 ఏళ్ళ వరకు నువ్వు ఏం పెట్టినా ఈడ్చుకుని లాక్కెళ్తుంది నేను సూపర్ స్పీడ్తో. 40-50 దాటిన తర్వాత నువ్వు నన్ను లాక్కెళ్ళాల్సిందే. అందువలన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. మనం వ్యాయామం చేసి తీరాలి. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.